కార్డ్ సార్ మీ కోరిక ఏంటో చెప్పారంటే డబ్బు తీసుకుని తప్పించుకెళ్ళడానికి నాకొక చెప్పండి సార్ కారు కావాలా హెలికాప్టర్ ఇస్తాను తప్పించకపోతారా అయితే మరేం కావాలి సార్ నాకు ఒక జలాంతర్గామి కావాలి. జలాంతర్గామా? జలాంతర్గామి కావాలా? ఈ సముద్రపు అడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి. మీకు మైండ్ దొబ్బిందా? జలాంతర్గామి ఎందుకు సార్? అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కారులో తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు. అవును సార్, మేము పట్టేసుకుంటాం. అమౌంట్ జలాంతర్గామిలోకి ఎక్కిస్తే మీరు చేసి చేయలేరు కదా. ఇండియన్ బార్డర్ దాటాక పంపించేస్తా. జలాంతర్గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్. ఒక రోజు రెంట్కి అడగండి సార్. ఆ, ఏ అంటని సార్ జలాంతర్గామిలో తీసుకెళ్లేంత డబ్బు బ్యాంకులో ఉందంటావా? సార్ ఏ మీ వాడు చెప్పలేదా? సార్ అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తంబి లేదు. ఉందా? ఉంది. ఏం కావాలి? అనవసరంగా కెలికి వదిలేసావు. ఆ కాలేజ్ అమ్మాయి కాంటాక్ట్లో ఉందా? ఓయ్, అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతోందయ్యా. పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తోంది. వెళ్ళి దాంతో చెప్పు, వచ్చే వారం కూడా కాలనీకి ట్రాన్స్ఫర్ అవుతున్నా, మంత్లీ మామూళ్ళే 5 లక్షలు వస్తాయని. లాల్చీ పైజమా నువ్వు కొని చేయి, చెవిపోగు నేను కొనుక్కుంటాను. అర్థరద్దా? అరే కళ్ళల్లోనే ఉందయ్యా. కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టుబడగానే మాట్లాడొచ్చా అని అడుగు. వాడు దొంగదవైతే నువ్వు అందరం అంతే. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క డబ్బుతో తప్పించుకెళ్లడానికి జలంతర్గామి కావాలన్న మైకేల్ జాక్సన్. అయోమయ స్థితిలోకి వెళ్లిన పోలీసులు, గంభీరంగా వెళ్లిన కమిషనర్ ని ఎగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తో ఆడుకుంటున్న మీమ్స్ ఇప్పుడు రోడ్డు మీద షూట్ చేశారు సార్. మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్. బయట ఎవరు వస్తున్నారో ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్. ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు. కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు. అలాగే వీడిని కూడా జోకర్లా చూడాలనుందయ్యా. చూస్తాను. కమిషనర్ ని ఆట పట్టిస్తూ మీమ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదలయ్యింది. నమస్కారం. మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు. ఆ డబ్బునే బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తోంది. ఆ అప్పే ఎంతో మందిని చదివించింది, ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది, ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది. బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అదొక సామాజిక బాధ్యత. ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది. అటువంటి బ్యాంకుని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి. ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు? లోపలున్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది. దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు. అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా, ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి. మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి. జై హింద్. ఇక్కడ జరిగేదంతా వాడికిలా తెలుస్తుంది. ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ కట్ చేయండి. ప్రెస్ మీడియా అంటే ఎవరు ఉండకూడదు. అందరినీ పంపించేయండి. లైవ్ కట్ అయిపోయింది. టైం లేదు. ప్లాన్ తెలిసిందా? లేదు, వెతుకుతున్నాను, కనిపెడతాను. జాగ్రత్తగా ఉండు. ఓకే డాక్టర్, కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్. బ్యాంకులో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా? మాస్క్ వేసుకున్నారు సార్. ఒకడు తెల్ల చొక్క, 6 నలుపు, ఒకడు ఆకుపచ్చ, ఇంకొకడు బ్లూ. తెల్ల చొక్క ఒకడు చాలా డైరింగ్గా పిచ్చోడి చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్. మొత్తం ఎంతమంది? 9 మంది సార్. అయితే 3 లోపల ఉన్నారు. బ్యాంక్ మెయిన్ 7 యాక్సెస్ చేయండి.
మార్నింగ్ అతను బ్యాంక్లోకి ఎంటర్ అయిన ఫుటేజ్ ఉందేమో చూడండి. అటువైపు చూడు. ఏం దొరకలేదు. ఇక్కడెందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు? సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్. హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు. బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్స్ప్లోజివ్. పేలిందంటే సగం బ్యాంక్ ఉండదు. సార్ వైట్ షర్ట్ వీడు మాత్రమే సార్, కానీ మాస్క్ వేసుకున్నాడు. వీడి ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్లో డీటెయిల్స్ దొరుకుతాయేమో చూడండి. బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? లోపల మూడో టీం ఉంది. ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు, కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు. అదే కదా మనకు కావాల్సింది. మొదలు పెడదాం. బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్. సొరంగ మార్గాలు ఏవీ లేవు. బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం. ఎస్కేప్ అవడానికి దారి లేదు. లోపల హాస్టేజెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. జామర్లను దాటి ఎలా బాంబ్ బ్లాస్ట్ అయింది? మ్యాన్హోల్స్ చెక్ చేయండి. వెస్ట్. ఇక్కడ బండి ఆగిందా? సార్ టెలిఫోన్ బండి ఇటువైపు వెళ్ళింది సార్. కంట్రోల్ రూమ్ యూ బ్యాంక్ ఆపరేషన్. హలో దక్షిణ, డబుల్ క్రాస్ చేసింది ఎవరో తెలిసింది. నువ్వు వెళ్ళలేరా? ఢిల్లీ బైక్ తీసుకురారా. బ్యాంకు లోపలికి బాంబు ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? చెప్పకపోతే ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను. మీ మీద ఉంటే నాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు. 4 గంటల సేపు నుంచి నీళ్లు కూడా ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నారు. మీరు మనుషులేనా? వీడిని వీడి స్టాఫ్ని కట్టిపడేసి అందరినీ చెక్ చేయరా. సార్ వీడు చూసారు సార్, చెప్పరా. ఒక ఆవిడ దిగి నల్ల రంగు కారులో వెళ్ళింది సార్. 7372 నంబర్ సార్. పదా. పరిగెత్తడం మొదలెట్టారు. దొరుకుతారు. ఆ అమ్మాయిని పట్టుకుని లాక్ రమ్మని అన్ని స్టేషన్లకి మెసేజ్ పంపండి సార్. మన ప్లేస్కి వెళ్ళండి. రమణి బయటికి రా. మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు.
ఏంట్రా? నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్నా. పిట్టలాడిపోతుంది. అదిరిపోయింది పిట్ట. మేడం మేడం వద్దు మేడం మెద్దు మేడం నన్ను వదిలేండి మేడం మేడం వద్దు మేడం మేడం ప్లీజ్ మేడం మేడం వద్దు మేడం. మహేష్, యో బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. పని అయిపోయింది. రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే 5 రెడ్ బాడీస్ బ్యాంకు దోచుకోవడానికి ప్లాన్ చేసింది ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఆ ఏరియాకి ఏసీ నేనే. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. నువ్వు దొరికిపోతావనే స్నైపర్తో వాడిని చంపాలనుకున్నావు. చెప్పరా? నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే, కానీ లోపల ఉంది నా టీం కాదు. ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది. నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్. నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో. నాకు 20%, 100 కోట్లు. వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాగ్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను. ఒకడున్నాడు. ఎన్నో ఏజెన్సీస్, ఎన్నో కంట్రీస్ వెతుకుతున్న డార్క్ డెవిల్. $20 jobs in 10 years, 0 failures. కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది బ్యాంకాక్లో. కేరళకు వెళ్లాల్సిన 500 కిలోస్ గోల్డ్ని ఈ బ్యాంకాక్ గోల్డ్ స్మగ్లర్ డబుల్ క్రాస్ చేసి కొట్టేశాడు. దాన్ని తిరిగి అప్పగించడానికి డార్క్ డెవిల్ వాడి టీము బ్యాంకాక్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అందింది. ఇప్పటికీ బ్యాంకాక్ పోలీసులు మనల్ని వెతుకుతున్నారు. లోపలికి వెళ్తే బయటికి రాలేం. ఎన్నో దేశాలు పట్టుకోలేని వాడిని మనం పట్టుకోవాలి. చీఫ్, రిస్క్ ఎక్కువ. సరెండర్ ఆర్ డై. పోరా బచ్చా. Surrender or die. Surrender. Gold. వాడే కావాలి. వెంటనే మాట్లాడదామా? No phones. డైరెక్ట్గా వెళ్ళే మాట్లాడాలి.